నేను నిన్న చెప్పడంలో ఒకటి మర్చిపోయాను. ప్రతి ఒక్క మీకు బ్లడ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెపటైటిస్ బి, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఈ మూడు, తర్వాత దీనికి సిఫిలిస్ టెస్ట్, తర్వాత మలేరియా, ఈ 5 టెస్టులు మేము అన్ని స్క్రీన్ చేసిన తర్వాతనే బ్లడ్ పేషెంట్కి ఇవ్వడానికి రెడీ పెట్టాం. సో ఆ విధంగా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళ బ్లడ్ కూడా వేరే వాళ్ళకు ఇవ్వకూడదు. సో ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ లేకుంటే ఇంజెక్షన్స్, అన్స్టెరైల్ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఈ హెపటైటిస్ బి, అన్స్టెరైల్ అంటే ఎవరికైనా హెపటైటిస్ బి ఉంటుంది, ఆ సిరింజ్ నీడిలు సరిగా స్టెరైల్ చేసుకోకుండా ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా హెపటైటిస్ బి కూడా వస్తుంది. దాంట్లో కూడా ఏమంటే జాండీస్ అనేది వస్తుంది. సో ఆల్కహాలిక్లో కానీ నాన్ ఆల్కహాలిక్లో జాండీస్ అనేది సింటమ్గా రాదు. బట్ హెపటైటిస్ బిలో జాండీస్ రావడము, తర్వాత అట్లాగే లివర్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, తర్వాత ఫ్యూచర్గా క్రానిక్ లివర్ ఫెయిల్యూర్, అట్లా సేమ్ విధంగా పేషెంట్ సీరియస్ అయ్యే కండిషన్. అట్లాగే హెపటైటిస్ సి కూడా అంతే, బ్లడ్ ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వస్తుంది. సో వీటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత హీమోక్రోమటోసిస్ అనేది కూడా ఉంటుంది, దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ వస్తుంది. కాకపోతే దాంట్లో ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అట్లాగే డ్రగ్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ ఉంటుంది, కాబట్టి అనవసరంగా డ్రగ్స్ వాడకూడదు. ఫైనల్గా అంటే కంజెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళలో ఫ్యూచర్లో హెపటోమా అంటారు, అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో హెపటైటిస్ బి ఉన్న వాళ్ళ జాండీస్ అనేది వస్తుంది. అలాగే జాండీస్ అనేది హెపటైటిస్ ఏ, దాన్ని ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు. దాంట్లో కూడా జాండీస్ ఉంటుంది. కాకపోతే ఏమంటే అది బ్లడ్లో కాదు, ఫీకో ఓరల్ రూట్ అంటారు. అంటే మన తినే ఆహారంలో మళ్ళీ ఏమైనా కాలుష్యం అయితే అదే ఆహారము, సపోజ్ మనం బయట తింటాము, అదే ఎక్కడైనా హోటల్ తిన్నప్పుడు ఈగలు అలాంటి ఆ ఫుడ్ మీద వాడినప్పుడు అదే ఫుడ్ మనం తీసుకుంటే ఎవరికైనా జాండీస్ ఉన్నప్పుడు అట్లా ఆ ఫీకల్ మెటీరియల్ కానీ ఒకవేళ ఆ ఫుడ్లో కంటామినేట్ అయితే కానీ అదే ఫుడ్ మనం తీసుకుంటే జాండీస్ వచ్చే అవకాశం ఉంది. అట్లా కంటామినేటెడ్ వాటర్, దానివల్ల కూడా మనకు